బాలీవుడ్ చాలా మంది హీరోయిన్స్ కు ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్ లాంటిది. చిన్ననాటి నుంచి నటిగా ఎదగాలని కలలు కనే వారికి హిందీ ఇండస్ట్రీలో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అన్న ఆశ తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీలో అవకాశాన్ని ఎవరో ఇవ్వాలని ఎదురు చూడకుండా తన టాలెంట్ తోనే అవకాశాలు వెతుక్కుంటూ ముందుకు వెళ్లిన హీరోయిన్ సాయి పల్లవి. నేచురల్ యాక్టింగ్ తో సౌత్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తో కలిసి ఆమె నటించిన సినిమా గురించి ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకుల్లో కూడా భారీ ఆసక్తి నెలకొంది. కొత్త కాంబినేషన్ కావటం, సాయి పల్లవి మొదటి హిందీ సినిమా కావటం వల్ల ఈ ప్రాజెక్టు పై హైప్ మరింతగా పెరిగింది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కొన్ని వర్గాలు ఈ సినిమాను ప్రశంసిస్తుండగా మరికొన్ని విమర్శలు కూడా చేస్తున్నాయి. ముఖ్యంగా సాయి పల్లవి యాక్టింగ్ మాత్రం ఎప్పటిలాగే నేచురల్ గా ఉందని చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఆమె ఎమోషనల్ సీన్స్ లో చూపించిన ఇంటెన్సిటీ సినిమాకి పెద్ద ప్లస్ అయిందని రివ్యూలు చెబుతున్నాయి. కానీ మరోవైపు స్టోరీ నెమ్మదిగా సాగటం, స్క్రీన్ ప్లే కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉండటం మైనస్ గా చెప్పబడుతుంది. బాలీవుడ్ ఆడియన్స్ కు కొత్తగా అనిపించే ఎలిమెంట్స్ తక్కువగా ఉండటం కూడా ఒక విమర్శగా వినిపిస్తోంది. అలాగే జునైద్ ఖాన్ నటన విషయంలో ఇంకా మెరుగుపడాలి అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే సాయి పల్లవి పర్ఫార్మెన్స్, సంగీతం, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతున్నాయి. కానీ మైనస్ పాయింట్స్ గా కథలో కొత్తదనం లేకపోవటం, స్లో నరేషన్ ఉండటం వల్ల కొన్ని చోట్ల బోర్ ఫీలింగ్ వస్తుందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక మొత్తంగా చూస్తే ఈ సినిమా పూర్తిగా ఫ్లాప్ కాదు, అలాగే భారీ బ్లాక్ బస్టర్ కూడా కాలేదు. డీసెంట్ హిట్ లేదా యావరేజ్ రన్ అనే టాక్ తో ముందుకు వెళ్తోంది. కానీ సాయి పల్లవి మాత్రం తన మొదటి బాలీవుడ్ సినిమాలోనే మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, ఈ సినిమా తర్వాత సాయి పల్లవి బాలీవుడ్ లో ఇంకా పెద్ద అవకాశాలు అందుకుంటుందా లేక మళ్ళీ సౌత్ కే పరిమితం అవుతుందా అనే ఆసక్తి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, టాలెంట్ ఉంటే భాషలు ఇండస్ట్రీలో అడ్డంకులు కావని సాయి పల్లవి మరోసారి ప్రూవ్ చేసింది. బాలీవుడ్ చాలా మంది హీరోయిన్స్ కు ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్ లాంటిది. చిన్ననాటి నుంచి నటిగా ఎదగాలని కలలు కనే వారికి హిందీ ఇండస్ట్రీలో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అన్న ఆశ తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీలో అవకాశాన్ని ఎవరో ఇవ్వాలని ఎదురు చూడకుండా తన టాలెంట్ తోనే అవకాశాలు వెతుక్కుంటూ ముందుకు వెళ్లిన హీరోయిన్ సాయి పల్లవి. నేచురల్ యాక్టింగ్ తో సౌత్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తో కలిసి ఆమె నటించిన సినిమా గురించి ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకుల్లో కూడా భారీ ఆసక్తి నెలకొంది. కొత్త కాంబినేషన్ కావటం, సాయి పల్లవి మొదటి హిందీ సినిమా కావటం వల్ల ఈ ప్రాజెక్టు పై హైప్ మరింతగా పెరిగింది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కొన్ని వర్గాలు ఈ సినిమాను ప్రశంసిస్తుండగా మరికొన్ని విమర్శలు కూడా చేస్తున్నాయి. ముఖ్యంగా సాయి పల్లవి యాక్టింగ్ మాత్రం ఎప్పటిలాగే నేచురల్ గా ఉందని చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఆమె ఎమోషనల్ సీన్స్ లో చూపించిన ఇంటెన్సిటీ సినిమాకి పెద్ద ప్లస్ అయిందని రివ్యూలు చెబుతున్నాయి. కానీ మరోవైపు స్టోరీ నెమ్మదిగా సాగటం, స్క్రీన్ ప్లే కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉండటం మైనస్ గా చెప్పబడుతుంది. బాలీవుడ్ ఆడియన్స్ కు కొత్తగా అనిపించే ఎలిమెంట్స్ తక్కువగా ఉండటం కూడా ఒక విమర్శగా వినిపిస్తోంది. అలాగే జునైద్ ఖాన్ నటన విషయంలో ఇంకా మెరుగుపడాలి అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే సాయి పల్లవి పర్ఫార్మెన్స్, సంగీతం, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతున్నాయి. కానీ మైనస్ పాయింట్స్ గా కథలో కొత్తదనం లేకపోవటం, స్లో నరేషన్ ఉండటం వల్ల కొన్ని చోట్ల బోర్ ఫీలింగ్ వస్తుందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక మొత్తంగా చూస్తే ఈ సినిమా పూర్తిగా ఫ్లాప్ కాదు, అలాగే భారీ బ్లాక్ బస్టర్ కూడా కాలేదు. డీసెంట్ హిట్ లేదా యావరేజ్ రన్ అనే టాక్ తో ముందుకు వెళ్తోంది. కానీ సాయి పల్లవి మాత్రం తన మొదటి బాలీవుడ్ సినిమాలోనే మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, ఈ సినిమా తర్వాత సాయి పల్లవి బాలీవుడ్ లో ఇంకా పెద్ద అవకాశాలు అందుకుంటుందా లేక మళ్ళీ సౌత్ కే పరిమితం అవుతుందా అనే ఆసక్తి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, టాలెంట్ ఉంటే భాషలు ఇండస్ట్రీలో అడ్డంకులు కావని సాయి పల్లవి మరోసారి ప్రూవ్ చేసింది. బాలీవుడ్ చాలా మంది హీరోయిన్స్ కు ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్ లాంటిది. చిన్ననాటి నుంచి నటిగా ఎదగాలని కలలు కనే వారికి హిందీ ఇండస్ట్రీలో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అన్న ఆశ తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీలో అవకాశాన్ని ఎవరో ఇవ్వాలని ఎదురు చూడకుండా తన టాలెంట్ తోనే అవకాశాలు వెతుక్కుంటూ ముందుకు వెళ్లిన హీరోయిన్ సాయి పల్లవి.
నేచురల్ యాక్టింగ్ తో సౌత్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తో కలిసి ఆమె నటించిన సినిమా గురించి ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకుల్లో కూడా భారీ ఆసక్తి నెలకొంది. కొత్త కాంబినేషన్ కావటం, సాయి పల్లవి మొదటి హిందీ సినిమా కావటం వల్ల ఈ ప్రాజెక్టు పై హైప్ మరింతగా పెరిగింది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కొన్ని వర్గాలు ఈ సినిమాను ప్రశంసిస్తుండగా మరికొన్ని విమర్శలు కూడా చేస్తున్నాయి. ముఖ్యంగా సాయి పల్లవి యాక్టింగ్ మాత్రం ఎప్పటిలాగే న్యాచురల్ గా ఉందని చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఆమె ఎమోషనల్ సీన్స్ లో చూపించిన ఇంటెన్సిటీ సినిమాకి పెద్ద ప్లస్ అయిందని రివ్యూలు చెబుతున్నాయి. కానీ మరోవైపు స్టోరీ నెమ్మదిగా సాగటం, స్క్రీన్ ప్లే కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉండటం మైనస్ గా చెప్పబడుతుంది. బాలీవుడ్ ఆడియన్స్ కు కొత్తగా అనిపించే ఎలిమెంట్స్ తక్కువగా ఉండటం కూడా ఒక విమర్శగా వినిపిస్తోంది. అలాగే జునైద్ ఖాన్ నటన విషయంలో ఇంకా మెరుగుపడాలి అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే సాయి పల్లవి పర్ఫార్మెన్స్, సంగీతం, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతున్నాయి. కానీ మైనస్ పాయింట్స్ గా కథలో కొత్తదనం లేకపోవటం, స్లో నరేషన్ ఉండటం వల్ల కొన్ని చోట్ల బోర్ ఫీలింగ్ వస్తుందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక మొత్తంగా చూస్తే ఈ సినిమా పూర్తిగా ఫ్లాప్ కాదు, అలాగే భారీ బ్లాక్ బస్టర్ కూడా కాలేదు. డీసెంట్ హిట్ లేదా యావరేజ్ రన్ అనే టాక్ తో ముందుకు వెళ్తోంది. కానీ సాయి పల్లవి మాత్రం తన మొదటి బాలీవుడ్ సినిమాలోనే మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, ఈ సినిమా తర్వాత సాయి పల్లవి బాలీవుడ్ లో ఇంకా పెద్ద అవకాశాలు అందుకుంటుందా లేక మళ్ళీ సౌత్ కే పరిమితం అవుతుందా అనే ఆసక్తి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, టాలెంట్ ఉంటే భాషలు ఇండస్ట్రీలో అడ్డంకులు కావని సాయి పల్లవి మరోసారి ప్రూవ్ చేసింది.